హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫామ్ 3CD గురించి తెలుసుకుందాం. ఈ ఫామ్ 3CD ఎందుకంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తూ ఆడిట్ కేసెస్ ఫైల్ చేస్తుంటారో వాళ్ళ కోసం ఫామ్ 3CDని ఫైల్ చేయాలి. అండ్ ఫామ్ 3CD ఫైల్ చేసేటప్పుడు టోటల్గా 44 క్లాసెస్ ఉంటాయి. 44 క్లాసెస్లో 44th క్లాస్ వచ్చేసి జిఎస్టీ రిలేటెడ్. ఇది బ్రేకప్ ఆఫ్ జిఎస్టీ ఎక్స్పెండిచర్ సంబంధించి ఆ బ్రేకప్ ఆఫ్ జిఎస్టీ ఎక్స్పెండిచర్ సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేసిన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క క్లాస్లో ఏముంటాయి, ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, అండ్ ఇందులో ఉన్న మెయిన్ క్లాసెస్ ఏవి, అండ్ ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ సెక్షన్ మీన్స్ సెక్షన్ 44 ఏ గురించి ఉంది, ఎస్ పెట్టాలా నో పెట్టాలా, ఎస్ ఎప్పుడు పెట్టాలి నో ఎప్పుడు పెట్టాలి, ఇట్లా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. అండ్ క్యాష్ ఆర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది, అండ్ 145 ఏ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, స్టాక్ టు క్యాపిటల్ అసెట్ని స్టాక్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏది ప్రొసీజర్ ఎట్లా, అండ్ క్యాపిటల్ రిసీట్స్కి సంబంధించి ఎక్కడ క్రియేట్ చేయాలి, అండ్ క్యాపిటల్ గెయిన్స్ బిజినెస్ ఇన్కమ్స్ 10% డివియేషన్ ఉన్నప్పుడు షెడ్యూల్ ఎక్కడ వేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ టోటల్గా 44 క్లాసెస్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈ క్లాసెస్లో మెయిన్ క్లాసెస్ ఏవి, అండ్ టీడీఎస్ డిడక్షన్ గురించి తెలుసుకున్నాం. 269 ఎస్టీ 69 ఎస్ఎస్ ఎస్టీ ఆ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. అందులో మెయిన్గా రెసిపియంట్ బేస్డ్ ఉంటుంది. రెసిపియంట్ ఎవరైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఆ క్లాస్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తాం ముందు ఫామ్ 3CD గురించి తెలుసుకుందాం. ఫామ్ 3CD ఎవరికి ఫైల్ చేస్తారంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటారో అండ్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ని క్రాస్ అవుతుందో, అండ్ వాళ్ళు 44 ADUలో దట్ ఈస్ 8% 6% కేసు కాకుండా అంటే బిలో ట్యాక్సబుల్ ఇన్కమ్ చూపిస్తుంటే వాళ్ళు కంపల్సరీ ఆడిట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎవరైతే కంపల్సరీ ఆడిట్ చేస్తుంటారో వాళ్ళు 3CD ఫైల్ చేయాలి. ఇన్ అడిషన్ టు 3CA 3CB. ఈ 3CDలో పార్ట్ ఏలో ఏముంటుంది, పార్ట్ ఏలో వచ్చేసి టోటల్గా అసెస్సీ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్. ఆ జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అతని యొక్క నేమ్ ఏమి, అడ్రస్ ఏమి, పాన్ కార్డ్ ఏమి, అండ్ వెదర్ లయబుల్ టు పే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైనా ఉందా అంటే జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి. ఒకవేళ జిఎస్టీ ఉంటే జిఎస్టీ యొక్క అతని యొక్క నెంబర్ జిఎస్టీ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ స్టేటస్ ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ ఏ ఇయర్ది ఫైల్ చేస్తున్నాము, అండ్ అసెస్మెంట్ ఇయర్ ఏది, అండ్ ఇండికేట్ ద రిలవెంట్ క్లాస్ ఆఫ్ 44 AB అండర్ విచ్ ద ఆడిట్ హ్యాస్ బిన్ కండక్టెడ్. అండ్ ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే వెదర్ ద అసెస్సీ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ టాక్సేషన్ అండర్ సెక్షన్ 115 BA, BAA, BAB, BSc, BAD ఈ సెక్షన్స్లో మీరు కానీ తీసుకుంటుంటే ఈ సెక్షన్లో ఎట్లుంటుంది అంటే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్స్ని బేస్ చేసుకొని, ఆ కంపెనీస్ యొక్క టర్న్ ఓవర్స్ని బేస్ చేసుకొని, అంటే ప్రీవియస్ ఇయర్స్ 17, 18, 18, 19 థ్రెషోల్డ్లో 400 కూడా తక్కువ ఉంటే 25% రావడం, కొన్ని కేసుల్లో 15% రావడం. మీరు ఏ సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, రెగ్యులర్గా 30% కేసు ఉంటుంది, 25 సెలెక్ట్ చేసుకుంటున్నా, 20 సెలెక్ట్ చేసుకున్నా, స్పెసిఫైడ్ సెక్షన్ని మీరు టిక్ చేయాలి. ఆ సెక్షన్ని టిక్ చేసుకుంటే దాని ప్రకారం మనం ఈ 3CDని ఫిల్ చేస్తాం. అండ్ బిఫోర్ దట్ ఈ సెక్షన్స్ మీరు ఫైల్ చేస్తుంటే ఇట్లా సెక్షన్స్ ఇక్కడ ఫామ్ 3CDలో సెలెక్ట్ చేసుకోవడమే కాదు, రెస్పెక్టివ్ కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ని కూడా మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్స్ని కంపల్సరీ ఫైల్ చేయాలి. రెగ్యులర్గా పర్సన్స్ ఏం చేస్తున్నారంటే ఫామ్ 3CD ఫిల్ చేస్తారు. దానికి సంబంధించిన ఏమైనా సెక్షన్ తెలుసుకుంటే దానికి సంబంధించిన కొన్ని ఫామ్స్ ఉంటాయి, 10IE ఫామ్స్ ఉంటాయి, 10E ఫామ్స్ ఉంటాయి. ఇట్లా ఆ ఫామ్స్ని సబ్మిషన్ చేయడం లేదు. సో ఆ ఫామ్స్ని కూడా సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ బిలో ఏముంటుంది, పార్ట్ బి వచ్చేసి ఈ ఫర్మ్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ఇండికేట్ ద నేమ్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే మెంబర్స్ ఆ పార్ట్నర్స్ యొక్క నేమ్స్ అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత ఉంది ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతో పాటు ఏమన్నా పర్సన్ చేంజ్ అయినారా ఈ ఇయర్లో, అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమన్నా చేంజ్ అయినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ 10Aలో వచ్చేసి నేచర్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వాళ్ళ యొక్క నేచర్ అండ్ బిజినెస్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏమి, అండ్ వాళ్ళు ఏమన్నా బిజినెస్ని చేంజ్ చేసినారా. ఇక్కడ నేచర్ ఆఫ్ బిజినెస్ మనం ఇక్కడ ఏదైతే పెడతామో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఐటీఆర్కి ఫిల్లింగ్ కూడా మనం వాడాలి. ఐటీఆర్లో ఏవైతే కోడ్స్ సెలెక్ట్ చేసుకుంటామో, ఏదైతే నేచర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ నేచర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇది 10Aకి సంబంధించి. ఒకవేళ ఏమైనా చేంజ్ అయితే అది చేంజ్ ప్రకారం చేయాలి. ఇక్కడ వచ్చింది చూడండి మెయిన్ 44AAలో ఎస్ అనేది ఎప్పుడు పెట్టాలి, నో అనేది ఎప్పుడు పెట్టాలి. ఎస్ అని పెడితే మీరు లిస్ట్ ఆఫ్ బుక్స్ ఏవి మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 44AA మనకి ఏం డిస్కస్ చేస్తాయి, 44AA అంటే కొన్ని స్పెసిఫైడ్ పర్సన్ దట్ ఈస్ స్పెసిఫైడ్ పర్సన్ కొంత పర్సన్ని వీళ్ళు స్పెసిఫై చేసినారు. ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్పెసిఫై చేసినారు. ఆ పర్సన్స్ని 44AA ఆ పర్సన్స్ కానీ మీరు ఫైల్ చేస్తుంటే
ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొఫెషన్, కొన్ని ఆర్టిస్టులు కానీ, డాక్టర్స్ కానీ, ఆర్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు అట్లా కొంతమంది స్పెసిఫై చేసిన పర్సన్స్ని మీరు ఆడిట్ చేస్తుంటే వాళ్ళు 44AA కింద అప్లికబుల్ వస్తారు. సో వాళ్ళకి ఫైల్ చేసేటప్పుడు ఎస్ పెట్టాలి. వాళ్ళకి కంపల్సరీగా 6AA ప్రకారం కొన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ని మెయింటైన్ చేయాలి. ఆ బుక్స్ మెయింటైన్ చేస్తున్నట్లు లిస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ 44AA ఎస్ పెట్టాలనేది ఓన్లీ ప్రొఫెషన్లో ఉండి అండ్ ఆ ప్రొఫెషన్లో కొన్ని స్పెసిఫై చేసిన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి. రిమైనింగ్ వాళ్ళు అంతా బిజినెస్ వాళ్ళకి నో, 44AA బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం లేదు, నో పెట్టేయడమే. అండ్ ప్రొఫెషన్లోనే ఉండి ఆ స్పెసిఫైడ్ లిస్ట్లో లేని వాళ్ళకు కూడా నో పెట్టేయడమే. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ అండ్ అడ్రస్ అట్ విచ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ కెప్ట్. రెగ్యులర్గా రిజిస్టర్ ఆఫీస్ కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని అడ్రస్ పెట్టాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ బుక్స్ అకౌంట్ అండ్ నేచర్ ఇన్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎగ్జామిన్. మనం ఏమి ఎగ్జామిన్ చేస్తాము పైన ఏం బుక్స్ అయితే పెడతాము అంటే క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు, లెడ్జర్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు, డేటార్స్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు, ఇట్లా కొన్ని లిస్ట్ని మనమే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ సో బుక్స్ మనం వెరిఫై చేసుకున్నామని చెప్పాలి. అండ్ వెరిఫై చేసిన తర్వాత కొంత మ్యాటర్ని మనం రాయాల్సి వస్తుంది. అంటే యాజ్ పర్ డేటార్స్ యాజ్ పర్ కన్ఫర్మేషన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, క్రెడిటార్స్ యాజ్ కన్ఫర్మేషన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అట్లా మనకి ఇష్యూ ఉన్న కేస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం ఒక నోట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 12th ఈ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది మనం ఫామ్ 3CD ఫిల్ చేస్తున్నాం. అండ్ ITR అనేది వేరే ఉంటుంది. 5 కానీ 6 కానీ 3 కానీ ఫిల్ చేస్తుంటాము. ఆ 3 చేసేటప్పుడు ఆ ITRలో అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్లో మనకి ప్రాఫిట్ చేసేటప్పుడు ఈ బిజినెస్తో పాటు వేరే బిజినెస్ అంటే వేరే ఇన్కమ్స్ 44AD ప్రిజంప్టివ్ ఇన్కమ్స్ ఏమన్నా ఉండేవా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ అయితే మనం ఇన్ఫర్మేషన్ ఎస్ని క్లిక్ చేసి 44ADకి రిలేటెడ్ 44AEకి రిలేటెడ్ వాటిని సెలెక్ట్ చేసుకొని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 13th వచ్చేసి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్లో మనకి ఏముంటాయి, క్యాష్ బేసిసా మార్కెట్ బేసిసా. క్యాష్ బేసిస్ అని మీరు అన్నా అనుకోండి, క్యాష్ బేసిస్ మ్యాక్సిమం రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడున్న కేసెస్లో GST కేసెస్ ఉంటుంది. GST కేసెస్లో క్యాష్ బేసిస్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, క్యాష్ బేసిస్ గురించి మనకి మాట్లాడదు. ఒకవేళ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇచ్చిన తర్వాత ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అని అడుగుతుంది. మెథడ్ ఆఫ్ చేంజ్ ఏమన్నా చేంజ్ అయిందా. అండ్ మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ కి సంబంధించి కాస్ట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ మెయింటైన్ చేస్తున్నా, మార్కెట్ వాల్యూ మెయింటైన్ చేస్తున్నా. అక్కడనే మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమడుగుతా అంటే డిస్క్లోజర్ యాజ్ పర్ ICDS మీన్స్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నట్టు. ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్ ప్రకారం మనకి మెయింటైన్ చేసేది ఏమంటే యాక్చువల్గా మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనం ఏవైతే మెయింటైన్ చేస్తామో దాని ప్రకారం చూసుకుంటే కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈస్ లోయర్ పోతాము. అది ఏది ఇన్వెంటరీకి సంబంధించి ICDS ప్రకారం నెట్ వాల్యూ ఎప్పుడు తీసుకోదు. ఎందుకు గ్రాస్ బేసిస్ ఉంటుంది మ్యాక్సిమం. యాజ్ పర్ డిస్క్లోజర్ మనం చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏమైనా డివియేషన్స్ ఉన్నాయనుకోండి ICDS ప్రకారం అండ్ మన ప్రకారం 145A ప్రకారం ఏవైతే మనకి డిఫరెన్స్ ఉందో ఎఫెక్ట్ డివియేషన్స్ ఏమున్నావో వాటిని ఇన్అడ్మిషబుల్ ఎక్స్పెన్సెస్లో కానీ ఇన్కమ్స్లో కానీ మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ దాని యొక్క ఎఫెక్ట్ డివియేషన్ ఎందుకైతే ఎఫెక్ట్ మనం మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ 45A సెక్షన్ని ఫాలో కావాలి. ICDS ప్రకారం టోటల్గా ఒక 10 క్లాసెస్ని ప్రొవైడ్ చేసినారు. అవి రిలేటెడ్ ఏముంటాయి, అకౌంటింగ్ పాలసీస్, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్స్, రెవెన్యూ రికగ్నిషన్, స్టాంజబుల్. వీళ్ళు ఎవరంటే మనకి ICDSని ఫాలో అయ్యే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ వన్స్ ICDS ఫాలో కావడం స్టార్ట్ చేసినారంటే అది కంటిన్యూ ఇంకా మళ్ళీ నెక్స్ట్ బయటికి రావడానికి లేదు. అంటే ICDSని వన్స్ స్టార్ట్ చేసినారంటే అది కంపల్సరీగా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. నేను క్యాష్ బేసిస్ ఉండదు మ్యాక్సిమం అని చెప్తాము. మ్యాక్సిమం మనం అందరికి మార్కెటల్ బేసిస్ పెడతాము. క్యాష్ బేసిస్ ఎందుకు పెట్టామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు GSTకి పోయినా అనుకోండి, GSTలో ఇన్వాయిస్ అనేది రైట్ చేయాల్సి వితిన్ 30 days లోపల మనం రైట్ చేయాలి. వితిన్ 30 days లోపల రైట్ చేయాలి. అంటే ఒకవేళ పేమెంట్ అనేది నేను ఒక 4 months 5 months తర్వాత చేసిన క్యాష్ బేసిస్ అంటే మీ క్యాష్ వచ్చినప్పుడు క్యాష్ పోయినప్పుడు ఎంట్రీ చేసే క్యాష్ బేసిస్ అంటాము. GST యాక్ట్ ప్రకారం నేను వితిన్ 30 days లోపల ఇన్వాయిస్ రైట్ చేయాలి. దట్ ఈస్ అక్రూవల్ మీన్స్ మర్కెంటైల్ బేసిస్ మనం ఫాలో అవుతున్నట్టు. వన్స్ మీకు GST నెంబర్ ఉందంటే మీరు మర్కెంటైల్ బేస్ మాత్రమే వాడుతున్నట్టు, క్యాష్ బేసిస్ కాదు. సో మీరు మర్కెంటైల్నే సెలెక్ట్ చేసుకోవాలి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ దగ్గర. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ 14th క్లాస్ వచ్చేసి మెథడ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇందాకనే నేను చెప్పిన 45AA డిఫరెన్స్ రావచ్చు. అండ్
దీనికి సంబంధించి ఐసీఎస్ని ఫాలో అయ్యేది ఒకటి ఉంటే అండ్ మనం ఈ రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని ఒకటి ఉంటే దానికి మనకి డిఫరెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 145A మనకి ఏం చెప్తారంటే యాజ్ పర్ గ్రాస్ బేసిస్ మనం ఇన్వెంటరీని మెయింటైన్ చేసుకుంటాం, మనం వచ్చేసి నెట్ బేసిస్ని మెయింటైన్ చేసుకుంటుంటాం. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్ మనం రెగ్యులర్గా వాడేది. అండ్ ఇండియా యూఎస్కి పోయినామంటే నెట్ బేసిస్కి వస్తుంది, అంటే ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ వచ్చేస్తుంది. ఇట్లా మనకి వచ్చినప్పుడు ఇట్లా డిఫరెన్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇంపాక్ట్ చేయకూడదు ప్రాఫిట్ని. 145A ఫాలో అవుతున్నారా, ఐసీడిఎస్ని ఫాలో అవుతున్నారా, అది జస్ట్ మీ సైడే. అండ్ రెండు ఫాలో అవుతుంటే రెండింటికి సంబంధించి ఏమైనా డిఫరెన్స్ వచ్చినా మనం ఇక్కడ ఫార్వర్డ్ చేయాలి ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ క్లాస్ 15 రిలేటెడ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ పర్టికులర్స్ని ప్రొవైడ్ చేయాలి. అంటే క్యాపిటల్ అసెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాకింగ్ ట్రేడ్. క్యాపిటల్ అసెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ మనకి ఎట్లా కావచ్చు, ఒక ల్యాండ్ ఉందనుకోండి, మన యాన్సిస్టర్స్ ల్యాండ్ అంటే మన పెద్దల ఆస్తి మనకు ఉందనుకోండి, ఆ ఆస్తిని అంటే ఆ ల్యాండ్ని నేను ప్లాట్కి కన్వర్ట్ చేసి నేను చేస్తున్నాను. ప్లాట్స్ కన్వర్ట్ చేసినాం, ల్యాండ్ కన్వర్టెడ్ ఇంటూ ప్లాట్, దట్ ఈస్ క్యాపిటల్ అసెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాకింగ్ ట్రేడ్. అప్పుడు నాకు ఈ క్లాస్ అప్లికబుల్ అవుతుంది. ఆ స్టాకింగ్ ట్రేడ్ నేను ఎప్పుడైతే సేల్ చేస్తానో సేల్ చేసినప్పుడు నాకు రెండు ట్యాక్సెస్ అరైజ్ అవుతాయి. ఏవేవి, ఒకటి క్యాపిటల్ గెయిన్కి సంబంధించి అండ్ ఇంకోటి బిజినెస్ ఇన్కమ్కి సంబంధించి. బిజినెస్ ఇన్కమ్కి సంబంధించి ఏమైంది, నా స్టాకింగ్ ట్రేడ్ని సేల్ చేస్తున్నందుకు క్యాపిటల్ గెయిన్ ఎందుకు వస్తుంది, క్యాపిటల్ అసెట్ని కన్వర్ట్ చేసినందుకు నాకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం కన్వర్షన్ చేసినప్పుడు దాని యొక్క క్యాపిటల్ అసెట్ యొక్క డిస్క్రిప్షన్ని, దాని యొక్క డేట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత, కన్వర్షన్ డేట్లో అమౌంట్ ఎంత ఉంది, దాని వాల్యూని మనం ప్రొవైడ్ చేయాలి కన్వర్షన్ డేట్కి. ఇక్కడ కన్వర్షన్ డేట్కి మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే సేల్ చేసినప్పుడు ట్యాక్స్ వస్తుంది. సో మనం ఎవరైనా ఫైలింగ్ చేస్తుంటే 3CD ఫిల్ చేస్తుంటే ఒక 2-3 years బ్యాక్ చూడాలి. ఎవరు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఆ స్టాకింగ్ ట్రేడ్ ఈ ప్రకారంగా మెయింటైన్ చేసే వాళ్ళకి, బిల్డింగ్స్ ఇట్లాంటివి మెయింటైన్ చేసే వాళ్ళకి ప్రీవియస్ ఆడిటర్ ఎవరన్నా స్టాకింగ్ ట్రేడ్ కన్వర్షన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినామేమో చూడాలి. ఆ ఇయర్ నుంచి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఈ ఇయర్లో పడుతుంది. నెక్స్ట్ క్లాస్ 16లో మనకి ఏం చెప్తారంటే రిలేటెడ్ టు అమౌంట్ నాట్ క్రెడిట్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏమన్నా అమౌంట్స్ మనం క్రెడిట్ చేయని ఉంటావా అంటే ఫాలింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సెక్షన్ 28 ప్రకారమే ఫాలో అయ్యి మనం ప్రొవైడ్ చేయలేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అట్లాంటి ఇన్ఫర్మేషన్ని. అండ్ రిమైనింగ్ డ్యూటీ డ్రాబ్యాక్లు, ఎక్సైజ్కి రీఫండ్లు, సేల్స్ ట్యాక్స్ రీఫండ్స్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చిన ఇన్ఫర్మేషన్ని వాటిని ప్రొవైడ్ చేయడం. అండ్ ఎస్కలేషన్ క్లెయిమ్ యాక్సెప్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్, యాక్సెప్ట్ చేసినవి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అంటే మనం మాట్లాడుకున్నా ఇంకా యాక్సెప్టెన్స్ లేదు, అట్లాంటివి ప్రొవైడ్ చేయకూడదు. యాక్సెప్టెన్స్ ఉంటేనే మనకి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా మనం ఏమంటే పిఎన్ఓలో క్రెడిట్ చేయకుండానే ఇక్కడ వేయాలి. మళ్ళీ అక్కడ క్రెడిట్ చేసింటే మనం ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎనీ అదర్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ అంటే బిజినెస్ ఇన్కమ్ మనం చూస్తున్నాం, బిజినెస్ క్యాపిటల్ అకౌంట్ పక్కకు పెట్టుకుంటే బిజినెస్లో ఇన్కమ్ చూపించకుండా క్యాపిటల్ అకౌంట్లో మనం ఏమైనా ఇన్కమ్ చూపిస్తుంటే రిలేటెడ్ ఫాలింగ్ ఇన్ సెక్షన్ 28లో ఫాలో అయితే వాటిని ఇక్కడ 3CDలో మనం వేయాలి. అండ్ మనం ఫైల్ చేసేటప్పుడు ఐటీఆర్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ 3CD. ఐటీఆర్ ఫామ్ అనేది డిఫరెన్స్. ఐటీఆర్ 3 కానీ ఫైల్ చేయొచ్చు, ఐటీఆర్ 5 కానీ ఫైల్ చేయొచ్చు, ఐటీఆర్ 6 పార్ట్నర్షిప్ ఫామ్, అట్లా కంపెనీస్, అట్లా మనం ఐటీఆర్లో ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంటాం. ఐటీఆర్లో బిజినెస్లో చూపించడం అండ్ అదర్ ఇన్కమ్లో వేసింటాం, బట్ అది అదర్ ఇన్కమ్ కాదు, బిజినెస్ ఇన్కమే. అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి, క్లాస్ 6లో ప్రొవైడ్ చేయాలి. అండ్ క్యాపిటల్ అసెట్ అంటే ఏమన్నా మనం ఒక ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేసినాం అనుకోండి, ఆ ఫిక్స్డ్ అసెట్ వచ్చేసి బిజినెస్ అసెట్. ఫిక్స్డ్ అసెట్లో ఎంతనో కొంచెమే ప్రాఫిట్ వచ్చిందని నేను అదర్ ఇన్కమ్లో చూపించాను అనుకోండి, ఫాలింగ్ అండర్ సెక్షన్ 28 ప్రకారం కాబట్టి నేను 3CDలో చూపాలి. ఐటీఆర్ ప్రకారం నేను అదర్ ఇన్కమ్లో చూపించింట. మనకి రెండింటికి డిఫరెన్స్ వచ్చింది, మనకి ప్రాబ్లం రావచ్చు. రెండింటికి డిఫరెన్స్ చూసి మనం ఎందుకు చేస్తామని మీకు రావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన డ్యూ డేట్ వచ్చేసి 30 September అండ్ ఆడిట్ రిపోర్ట్స్ ఫైల్ చేసిన డ్యూ డేట్ వచ్చేసి 31 October. మీకు 1 month గ్యాప్ ఉంటుంది. యాక్చువల్గా ఈ రెండింటికి 1 month గ్యాప్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ ఇయర్ మనకి ఏమవుతుందంటే మనం ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తామో అంటే రెస్పెక్టివ్ ఫార్మ్స్ ఫైల్ చేస్తాం కదా, ఐటీఆర్ 3 ఆర్ 5 ఆర్ 6 ఏదైతే ఫైల్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ 3CDలో ఆటో జనరేట్ అవుతుంది. ఎట్లా జనరేట్ అవుతుంది, యాజ్ పర్ జిఎస్టీ ప్రకారం మనం ఎట్లయితే జిఎస్టీఆర్ 1, 2B, 3Bలో జనరేట్ అవుతుందో అట్లనే మనం రిటర్న్ ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ 3CDలో ఆటో జనరేట్ అవుతుంది. అందుకే మీకు 1 month గ్యాప్ అనేది ఉంది. సో ఇక్కడ క్లాస్ 16 అది దానికి యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ క్లాస్ 17 ఏమంటే డీవియేషన్ సెక్షన్ 43A
43CA 50C. 43CA ఏదానికి సంబంధించి అండ్ 50C ఏదానికి సంబంధించి. 43CA రిలేటెడ్ టు బిజినెస్కి సంబంధించి, 50C రిలేటెడ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి. వీటి యొక్క వాల్యూ ఏమైనా డిఫరెన్స్ వస్తే అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినా అనుకోండి, ఆ కన్సిడరేషన్ అనేది లెస్ దెన్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే వాల్యూ ఇచ్చింటారో స్టాంప్ డ్యూటీ వాల్యూ, ఆ డిఫరెన్స్ అనేది 10% కంటే మోర్ ఉంటే, ఆ డీవియేషన్ అనేది 10% కంటే మోర్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దాని యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం అండ్ కన్సిడరేషన్ ఎంత రిసీవ్ చేసుకున్నాము, వాళ్ళు ఎంత చెప్తున్నారు అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అనేది 10% కంటే ఎక్కువ ఉంటే, అంటే నేను 1 lakh కన్సిడరేషన్ తీసుకున్నా బట్ గవర్నమెంట్ వాళ్ళు 2 lakhs చెప్తున్నారు, అంటే 1 lakh into 1 lakh 100% ఎక్సెస్ ఉంది కాబట్టి 10% కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ 90,000 ఉంది అనుకోండి, 90,000 లోపే ఉంటే 1,05,000 ఉంది, 5,000 అంటే 5% అవుతుంది. 5%, 1,05,000 అంటే 5%, 10% డీవియేషన్ ఇచ్చినా కాబట్టి 10% లోపలనే డీవియేషన్ ఉంది కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం ప్రతి ఒక్క క్యాపిటల్ అసెట్ దాన్ని అంటే ప్రతి ఒక్క ల్యాండ్ బిల్డింగ్ సేల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయాలని అంటే కాదు, ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అది ఒకటే ఎందుకు ప్రొవైడ్ చేయాలి, 3CD రిలేటెడ్ టు బిజినెస్ పర్సన్కి. ఒక ఆడిటర్ వచ్చేసి ఆడిట్ చేసేది ఓన్లీ బిజినెస్ వర్క్ మాత్రమే ఆడిట్ చేస్తారు. అతని యొక్క పర్సనల్ ఏం చేస్తున్నారు అనేది ఆడిటర్కి సంబంధం లేదు. ఆ పర్సన్కి పర్సనల్ ల్యాండ్స్, పర్సనల్ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని సేల్ చేస్తే ఆ వాల్యూ వచ్చేసి 10% కంటే ఎక్సీడ్ ఉండి 20%, 50% కంటే ఎక్సీడ్ ఉన్నా మనకి సంబంధం లేదు. ఎందుకు, వీఆర్ ఆడిటింగ్ ఓన్లీ రిలేటెడ్ టు బిజినెస్ యొక్క బిల్డింగ్ ఏమైనా సేల్ చేస్తే 10% కంటే మోర్ ఉందా ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ క్లాస్ 17. నెక్స్ట్ క్లాస్ 18 డిప్రిషియేషన్ రిలేటెడ్. డిప్రిషియేషన్ యొక్క అసెట్స్, బ్లాక్ ఆఫ్ అసెట్ ఎంత, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలనేది ఏమంటే గుడ్ విల్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోవాలి. గుడ్ విల్ రిలేటెడ్ ఇంతకుముందు ఏం చేస్తుంటే గుడ్ విల్ని అమర్టైజేషన్ చేస్తుంటే ఇప్పుడు అమర్టైజేషన్ ప్రొవైడ్ చేయడానికి రాదు. గుడ్ విల్ వాల్యూ ఏదైతే ఉందో, WDV వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని ఇప్పుడు మనం లెస్ చేసుకోవాలి. ఆ గుడ్ విల్ ఎట్లయితే మనం చూసుకోవాలో గుడ్ విల్ పైన మనకి డిప్రిషియేషన్ రాదు, అమర్టైజేషన్ రాదు. గుడ్ విల్ నౌ ట్రీటింగ్ లైక్ యాజ్ ఏ ల్యాండ్కి మనం ఎట్లయితే డిప్రిషియేషన్ ప్రొవైడ్ చెయ్యమో ఆర్ చెయ్యకూడదు, గుడ్ విల్కి కూడా మనం ప్రొవైడ్ చెయ్యకూడదు. దట్ ఈస్ అమెండ్మెంట్. గుడ్ విల్ వాల్యూ ఏదైనా ఉంటే ఆ వాల్యూను WDV నుంచి లెస్ చేయండి, గుడ్ విల్ని సపరేట్ చూపించుకోండి, దానిపైన అమర్టైజేషన్ ఏం ప్రొవైడ్ చేయకాకండి. అది క్లాస్ 18 మీకు డీల్ చేస్తుంది. క్లాస్ 19లో ఏమంటే అడ్మిషబుల్ అండర్ సెక్షన్, అంటే రెస్పెక్టివ్ సెక్షన్స్లో మీకు డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ డిప్రిషియేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ప్రొవైడ్ చేయాలి. అంటే కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్లో స్పెసిఫైడ్ ప్రకారంగా డిప్రిషియేషన్స్ వస్తాయి, అవి మీకు అప్లికబుల్ అయితే మీరు అప్లికబుల్ ప్రకారం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ 20 మెయిన్ ఏమంటే ఎనీ సమ్ పేడ్ టు అన్ ఎంప్లాయీ హ్యాజ్ ఏ బోనస్ ఆర్ కమిషన్ ఫర్ ఏ సర్వీసెస్ రెండర్డ్. ఏముంది దానిలో, సర్వీసెస్ రెండర్ చేసుకున్నారో అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు, దాన్ని ఎందుకు రిపోర్ట్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. బట్ మొత్తం చూసుకుంటే వేర్ సచ్ సమ్ అదర్వైజ్ పేయబుల్ టు హిమ్ యాజ్ ఏ ప్రాఫిట్ ఆర్ డివిడెండ్. అంటే నాకు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ పర్సన్కి నేను ప్రాఫిట్ ఇస్తా అన్నాను, ప్రాఫిట్ నేను ఇవ్వకుండా ప్రాఫిట్ ఇచ్చినా అనుకోండి నాకేమి ఎక్స్పెండిచర్ డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. ఆ ప్రాఫిట్కి బదులు ఆ డివిడెండ్ ఇవ్వాలి. డివిడెండ్ వచ్చేసి నేను ఒక 50,000 ఇవ్వాలి. ఒక 50,000 నేను డివిడెండ్ ఇచ్చినా అనుకోండి, 50,000 డివిడెండ్ ఇచ్చినా 50,000 డివిడెండ్ ఎక్స్పెండిచర్ ఏమీ రాదు. సో నేను 50,000 డివిడెండ్ మేము మాట్లాడుకునేది బోనస్ కింద ఇస్తున్నా. బోనస్ కింద ఇస్తే మనం పేర్లో ఎక్స్పెండిచర్గా చూపించుకోవచ్చు. సో ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవడానికి వస్తుంది. సో అట్లా ఏమన్నా ఫాలో అవుతుంటే అంటే రెగ్యులర్గా మనకు డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, డైరెక్టర్స్కి డివిడెండ్ పే చేయడం ఉంటుంది, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. అట్లాంటి ప్రాఫిట్ షేరింగ్, డివిడెండ్ షేరింగ్ కన్నా చేసినా మనకేం కంపెనీకి బెనిఫిట్ రాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎంప్లాయీ బోనస్ కింద పేమెంట్ చేసినాము, ఎంప్లాయీ కమిషన్ కింద పేమెంట్ చేసినాము అని చెప్పినప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అవి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్గా క్లెయిమ్ చేసి ఉంటారు, ఎట్లా బోనస్లో కమిషన్లో చూపించి. యాక్చువల్గా బోనస్ కమిషన్ కాదు, ప్రాఫిట్ ఆ డివిడెండ్ అయితే ఇక్కడ క్లాస్ 20లో మనం ప్రొవైడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బి ఏం చెప్పారంటే కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫర్ వేరియస్ ఫండ్స్, దట్ ఈస్ EPF, ESI ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏమంటే వాటి యొక్క డ్యూ డేట్ ఏమి, యాక్చువల్ పేమెంట్ ఏమి. విత్ ఇన్ డ్యూ డేట్ లోపల పేమెంట్ చేస్తే, విత్ ఇన్ డ్యూ డేట్ లోపల మీకు పేమెంట్ చేస్తేనే మీకు డిడక్షన్ అనేది అలవబుల్ యాజ్ పర్ దిస్ సెక్షన్. అంటే ESI, EPF డ్యూ డేట్స్ ఉంటాయి కదా, విత్ ఇన్ డ్యూ డేట్స్ లోపల పేమెంట్ చేసింటేనే మీకు PNL ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసే
అలవెన్స్ వస్తుంది. అలవెన్స్ అంటే ఏమి ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇస్తారు. ఒకవేళ విత్ ఇన్ డ్యూ డేట్లో మీరు కానీ పేమెంట్ చేయకుంటే డిజలవెన్స్ అంటే ఎక్స్పెండిచర్ని తీసేస్తారు. సో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ యాజ్ మచ్ పాసిబుల్. సో విత్ ఇన్ డ్యూ డేట్లో రిలవెంట్ ఏవైతే ఉన్నావో ఈఎస్ఐ, ఈపీఎఫ్, పిఎఫ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా మీరు విత్ ఇన్ డ్యూ డేట్లో పేమెంట్ చేసి ఉండాలి. ఆ అప్లికబుల్ అయ్యే డీటెయిల్స్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ 21 డీటెయిల్స్. క్లాస్ 21 డీటెయిల్స్ ఏమంటే ప్లీజ్ ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ అమౌంట్ డెబిటెడ్ టు పిఎన్ఎల్ బీయింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. ఆల్రెడీ మనం పిఎన్ఎల్లో ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేసి ఉంటాము. అట్లాంటి ఎక్స్పెండిచర్ మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేయమంటున్నాం. మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటున్నాం. ఎందుకు ప్రొవైడ్ చేయమంటున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీకి సంబంధించి డైరెక్టర్ ఉన్నాడు. డైరెక్టర్కి సంబంధించి ఎల్ఐసి క్లెయిమ్ చేస్తున్నాము. యాజ్ ఎ పర్సన్ అంటే డైరెక్టర్ అనే పర్సనల్ అండ్ పర్సనల్ ఎక్స్పెండిచర్ని మనం బిజినెస్లో చూపిస్తున్నాం, కంపెనీలో చూపిస్తున్నాం. యాక్చువల్గా అలవబుల్ కాదు. అట్లాంటి కేసు ఏమన్నా ఉంటే పిఎన్ఎల్లో డెబిట్ చేసినావు, ఓకే, ఆ పర్సనల్కి సంబంధించినది కాబట్టి ఇక్కడ నాకు ప్రొవైడ్ చేయి అని వీళ్ళు ఫామ్ 3C అడుగుతున్నారు. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా, పర్సనల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఏమన్నా ఉన్నా, అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎనీ సవర్నర్ బ్రోచర్ ట్రాక్ట్ పాంప్లెట్ లైక్ పబ్లిష్డ్ బై ఎ పొలిటికల్ పార్టీకి రిలేటెడ్కి సంబంధించి ఇది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అట్ క్లబ్స్ బీయింగ్ ఎంట్రన్స్ ఫీ అండ్ సబ్స్క్రిప్షన్స్. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే, అంటే నేను ఒక డైరెక్టర్ అయ్యి ఒక క్లబ్స్ ఉంటాయి, బయట క్లబ్స్ ఏవైతే ఉంటావో ఆ క్లబ్స్కి నేను పేమెంట్ చేసిన. ఆ పేమెంట్ అనేది త్రూ కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేసిన. కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేసినందుకు ఆ అమౌంట్ని ఎక్కడో ఒక చోట వేయాలి కాబట్టి ఎక్స్పెండిచర్లో వేసిన. అట్లా ఎక్స్పెండిచర్లో వేసిన అమౌంట్ని నేను ఇప్పుడు ఇక్కడ చూపించుకోవాలి. ఎందుకు? ఆ డైరెక్టర్కి సంబంధించిన ఎక్స్పెండిచర్, కంపెనీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ కాదు. అండ్ ఎక్స్పెండిచర్ బై వే ఆఫ్ పెనాల్టీ, ఫైన్ ఆర్ వయలేషన్ ఆఫ్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ఫోర్స్. అండ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ పేమెంట్స్ చేసింటారు అండ్ కింద అదర్ పెనాల్టీస్ ఫైన్ నాట్ కవర్డ్ అబో, ఏమన్నా కవర్ చేయకుంటే. అండ్ ఇక్కడ మనకి కొన్ని అరైజెస్ అవుతాయి. ఏవి? సెక్షన్ 374 పెనాల్టీస్ జిఎస్టీలో ఏవైతే ఉంటావో, అంటే 10% కేసెస్ ఏమన్నా ఉన్నా ఫ్రాడ్లెంట్గా చేసింటే, ఫ్రాడ్లెంట్గా చేయకుంటే అక్కడ మనం పెనాల్టీస్ పే చేస్తాం. ఆ పెనాల్టీస్ మనకి అలవబుల్ కాదు. సో నాట్ అలవబుల్. అండ్ జిఎస్టీలో మనం ఇంట్రెస్ట్ లేట్ ఫీ పేమెంట్ చేస్తుంటాము. ఆ ఇంట్రెస్ట్ లేట్ ఫీ అలవబుల్లా? ఎస్, మీరు ఆ అమౌంట్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు డిడక్షన్ని. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ అలవబుల్లా? నాట్ అలవబుల్. ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ అలవబుల్లా? నాట్ అలవబుల్. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి లేట్ ఫీ సెక్షన్ 234F లేట్ ఫీ పే చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ 1000, 5000, 10,000 ఏదైతే ఉందో ఆ అమౌంట్ని పేమెంట్ చేసినాం అనుకో, ఆ అమౌంట్ అలవబుల్? ఎస్, ఇట్ ఈస్ అలవబుల్. లేట్ ఫీ అలవబుల్. ఇట్లా అలవబుల్, డిసలవబుల్ ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇది క్లాస్కి సంబంధించి. నెక్స్ట్ 40A సంబంధించి అమౌంట్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 40A. ఇవి ఏమంటే మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఏమన్నా ఎక్స్పెండిచర్కి సంబంధించి మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అనుకోండి, ఆ టీడీఎస్ డిడక్ట్ ఎంతైతే అమౌంట్ చేయలేదో అంత అమౌంట్ వరకు మీకు ఎక్స్పెండిచర్ అనేది డిసలవెన్స్ అవుతుంది. అండ్ అలవెన్స్ ఎప్పుడైతుంది అంటే రెస్పెక్టివ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంబంధించిన ఈ ఎక్స్పెండిచర్ని అతను ఇన్కమ్ చూపించి అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి అండ్ ట్యాక్స్ అమౌంట్ పే చేసిన తర్వాత అతని దగ్గర మనం ఒక ఫామ్ తీసుకోవాలి. సో మా దగ్గర ఎక్స్పెండిచర్ చూపించిన పర్సన్ అతను ఫైల్ చేసినాడు, అతను ట్యాక్స్ పే చేసినాడు, సో మాకు అలవబుల్ చేయండి అంటే ఈ ఇయర్ డిజాల్వ్ చేసినది నెక్స్ట్ ఇయర్ మీకు అలవబుల్ చేస్తారు. దట్ ఈస్ టీడీఎస్ అమౌంట్స్కి సంబంధించి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఏ నేచర్ అమౌంట్, పేమెంట్ అండ్ అడ్రస్, పేయికి సంబంధించి ఆ పేమెంట్ చేసిన తర్వాత మీకు అలవ్ వస్తుంది. అంతవరకు మీకు అలవ్ రాదు. నెక్స్ట్ క్లాస్ 22 ఏమంటే ఎంఎస్ఎంఈ స్కీమ్కి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది ఇన్అడ్మిసిబుల్. సో ఏమన్నా పిఎన్ఎల్లో ప్రొవైడ్ చేసి ఉంటే ఇక్కడ ఇన్అడ్మిసిబుల్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ 23 పర్టికులర్స్ ఆఫ్ పేమెంట్ మేడ్ టు స్పెసిఫైడ్ పర్సన్. కొంత స్పెసిఫైడ్ పర్సన్ చెప్పింటారు 40A(2)(b)లో చేసింటే వాళ్ళకి ఏమైనా పేమెంట్ చేసింటే అంటే రిలేటెడ్ పార్టీస్కి ఏమైనా పేమెంట్ చేసింటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇంటర్ కార్పొరేట్ ఫండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనొచ్చు. క్లాస్ 24 ఏం చెప్తుంది? డిమ్యూడ్ ప్రాఫిట్కి సంబంధించి డిమ్యూడ్ ప్రాఫిట్ ఏమన్నా ఉంటే 32AC 32AD
వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ క్లాస్ 25 ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 41 ఆఫ్ కంప్యూటేషన్ దేర్ ఆఫ్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే దట్ ఈస్ రెమిషన్ రెసెషన్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ క్లాస్ 26 ఏంటంటే 43B ప్రీ ఎగ్జిస్ట్ ఏమన్నా ఉందా ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లాస్ 27, క్లాస్ 28, క్లాస్ 29, క్లాస్ 29 వరకు ఇవన్నీ మనకి, క్లాస్ 28 వరకు ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అంటే మనకి ఇంతకుముందు ఉన్న ఇన్ఫర్మేషన్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి. అండ్ క్లాస్ 29 చూసుకుంటే అది కొంత ఇంపార్టెంట్. అదిలో ఏమంటే 56(2)(7)B ఉంది కదా, 56(2)(7)A పైన ఏదైతే ఉందో అది మెర్జ్ టు 56(10)కి మెర్జ్ అయిపోయింది. అండ్ 56(2)(56)(7) క్యాపిటల్ A, 7 క్యాపిటల్ B, 7 క్యాపిటల్ C, 7 క్యాపిటల్ C ఇవన్నీ మెర్జ్ అయిపోయినాయి. ఏదానికి 56(10)కి మెర్జ్ అయిపోయినాయి. అండ్ 56(2) ఏదైతే ఉందో ఇది ఏం చెప్తుంది అంటే ఇక్కడ నా యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంటే క్లాస్ 29 డిస్కస్ చేస్తున్నా చూడండి. క్లాస్ 29లో ఏముంటుంది అంటే ఇన్ఫర్మేషన్, ఏమన్నా షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్ నేను ప్రీమియంలో సేల్ చేసిన, ఆ ప్రీమియంలో సేల్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ వస్తుందో వాటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 కేసెస్ ఏమన్నా రావచ్చు. ఏవి, మనం ఏమన్నా అడ్వాన్సెస్ మనం ఫర్ఫీచర్ చేసినాం అనుకో, ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ని నేను సేల్ చేస్తా అని చెప్పినాను. అండ్ సేల్ చేస్తా అన్న తర్వాత ఒక 5 lakhs అడ్వాన్స్ తీసుకున్నాను. 5 lakhs అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పార్టీ ఎవరైతే కన్సర్న్ పార్టీ ఉంటాడో ఆ పార్టీ ఒక 10 days లోపల ఆర్ 3 months లోపల పేమెంట్ చేస్తాడు. 3 months లో పేమెంట్ చేయలేదు. అండ్ 3 months లో పేమెంట్ చేయకుండా నేనేం చేస్తా, ఈ 5 lakhs ని రివర్స్ ఇయ్యను. ఆ 5 lakhs ని అయితే రివర్స్ చేయలేదు అండ్ ఆ అమౌంట్ నా యొక్క బిల్డింగ్ ని సేల్ చేయలేదు. సో 5 lakhs అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. క్లాస్ 29A వాటి గురించి డిస్కస్ చేస్తుంది. అండ్ క్లాస్ 29B ఏం చెప్పారంటే గిఫ్ట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. క్లాస్ 30 వచ్చేసి 30A రిలేటెడ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ప్రైస్ కి సంబంధించి. అండ్ 30B వచ్చేసి మనం ఏవైతే రిలేటెడ్ పార్టీ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లోన్స్ తీసుకున్నామో ఆ లోన్స్ కి రిలేటెడ్ అంటే ఒక ఎక్సీడింగ్ 3 crores అయింది అనుకోండి. ఎక్సీడింగ్ 3 crores అంటే మనకి ఇన్ఫర్మేషన్ అంటే వాటి యొక్క ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ పార్టీ యొక్క ఇంట్రెస్ట్ అనేది more than 30% ఆఫ్ EBITA అంటే మనకి ఎండింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ దాని బిఫోర్ చూసుకుంటే 30% కంటే ఎక్సిస్తే మన ఇంట్రెస్ట్ పేమెంటే ఉంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ 30Bలో ప్రొవైడ్ చేయాలి. ఈ 30B అది చెప్తుంది. నెక్స్ట్ 30C ఏం చెప్తారు అంటే గ్యార్ కి రిలేటెడ్ అంటే జనరల్ గైడెన్స్ కి సంబంధించి ఏమంటే ఎక్సీడింగ్ 3 crores ఉంది అనుకోండి, ట్యాంటెడ్ అని చెప్తుంది. ట్యాంటెడ్ మీన్స్ అది ఒక వైడ్ రేంజ్ అంటే ఎవరైతే ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఏదైతే యూజ్ చేస్తుంటారో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. రెగ్యులర్ గా మనం ఫామ్ 3CD ఫిల్ చేసేటప్పుడు SAR ని ఫాలో అవుతాం. SAR అంటే స్పెసిఫిక్ యాక్ట్ ప్రకారం అన్నమాట. బట్ ఈ 30C ఏం చెప్పారంటే గ్యార్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఎవరన్నా మిస్ చేస్తున్నారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయండి అని చెప్తాది. నెక్స్ట్ క్లాస్ 31 రిలేటెడ్ టు 29(6) SS, 29(6) ST, 29(6) అది రిలేటెడ్ టు క్యాష్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ లో టోటల్ గా రిసిపియంట్ సైడ్ మనం మాట్లాడాలి. రిసిపియంట్ ఎవరైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ యొక్క పెనాల్టీ అనేది ఎంతైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటారో ఆ అమౌంట్ మీద టోటల్ పెనాల్టీ 100% పెనాల్టీ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేసినాను. సేల్ చేసిన తర్వాత నాకు ఒక 50 lakhs వచ్చింది. 50 lakhs ని నేను క్యాష్లో రిసీవ్ చేసుకున్నా. పే చేసిన వాళ్ళని ఎవరిని పట్టుకోరు. రిసీవ్ చేసుకున్న పర్సన్ దగ్గర వచ్చి సార్ మీరు 50 lakhs రిసీవ్ చేసుకున్నారు, 50 lakhs కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు క్యాష్లోనే తీసుకున్నారు కాబట్టి 50 lakhs పెనాల్టీ పే చేయండి అని చెప్తారు. దట్ ఈస్ క్లాస్ 31 కి సంబంధించి. నెక్స్ట్ క్లాస్ 32 కి సంబంధించి ఇంకోటి ఏమంటే క్లాస్ ఈ సెక్షన్ 26 SS, 26(9) ST ఆ రెండు వాటికి సంబంధించి అయితే 269 ST అని చెప్తారు. అంటే ఆల్ ఈవెంట్స్ కవర్ చేస్తాయి. ఆల్ ఈవెంట్స్ అంటే ఈవెన్ వాళ్ళ యొక్క పర్సనల్ నేచర్కి సంబంధించిన వాటికి కూడా, అంటే పర్సనల్గా అతను ఒక మ్యారేజ్ చేస్తున్నా ఇంకోటి ఏమన్నా చేస్తున్నా, పర్సనల్గా చేస్తున్నా, క్యాష్ రిసీవ్ చేస్తున్నా అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. క్లాస్ 32 వచ్చేసి డిప్రిషియేషన్ రిలేటెడ్, అది ఆటోమేటిక్ మీకు ప్రొవైడ్ చేసేస్తుంది. ఏమి ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే. 34 రిలేటెడ్ టీడీఎస్ కి సంబంధించి అంటే టీడీఎస్ డిడక్షన్ అప్లికబుల్ అయ్యే సెక్షన్ ఏమి, టీడీఎస్ అమౌంట్ ట్యాన్ నెంబరు, వాటి యొక్క డీటెయిల్స్
పేమెంట్ ఎంత చేసినా, ఎంత పేమెంట్ చేయాలి, ఎంత పేమెంట్ చేయకూడదు, ఆ డ్యూ డేట్ ఏమి, డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఏమి, వాటి యొక్క టీడీఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మొత్తం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లాస్ 35 రిలేటెడ్ టు స్టాక్ కి సంబంధించి ట్రేడింగ్ కన్సర్న్, అంటే దాని యొక్క క్వాంటిటేటివ్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ ఎంత, పర్చేజ్ ఎంత, క్లోజింగ్ ఎంత, స్టాక్ ఎంత, షార్టేజ్ ఏమైనా ఉందా, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. క్లాస్ 36 మనకి ఏం చెప్తుంది అంటే, ఎవరైనా పర్సన్ రిసీవ్డ్ అమౌంట్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఇన్ ద నేచర్ ఆఫ్ డివిడెండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అట్లాంటి కేసులో మనం ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్, హ్యాస్ రిసీవ్డ్ ఎనీ అమౌంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ డివిడెండ్ యాజ్ రిఫర్ టు సబ్ క్లాస్ 22లో మనం ఒక చోట చెప్పినాం. 22లో ఏం చెప్పినాం మనము, 22లో ప్రాఫిట్లో ఇంక్లూడ్ చేసిన, బోనస్ ఆర్ కమిషన్లో ప్రొవైడ్ చేసినారు, యాక్చువల్ అది డివిడెండ్ అని చెప్పినాము. అక్కడ మనం ఒక చోట ప్రొవైడ్ చేసినాము. ఆ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ లింక్ చేసుకుంటుంది 36A. నెక్స్ట్ 37A కాస్ట్ ఆడిటర్కి సంబంధించి అతను ఏమైనా డిస్క్వాలిఫికేషన్ ఇచ్చింటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. 38 సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి, 39 వచ్చేసి 72A ఏమైనా డిస్క్వాలిఫికేషన్స్ అంటే సర్వీస్కి సంబంధించి ఏమైనా ఇచ్చింటే, అండ్ 40లో వచ్చేసి టర్న్ ఓవర్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, వాటి యొక్క ఇన్ఫర్మేషన్, వాటి యొక్క రేషియోస్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంపల్సరీ ఐటీఆర్తో మ్యాచ్ కావాలి. ఐటీఆర్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో కావాలి. నెక్స్ట్ క్లాస్ 41 నోటీసెస్ నాట్ ఏ డిమాండ్, ఓన్లీ డిమాండ్ అరైజ్, అంటే నోటీసెస్కి సంబంధించి ఏమైనా డిమాండ్స్ రైజ్ అయినావా, ఆ డిమాండ్స్కి రైజ్ అయిన ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఒక నోటీస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నోటీస్లో వచ్చేసి 5 lakhs ఉంది పేమెంట్ చేయాలి అనేది, ఆ నోటీస్ వచ్చింది ఒక 50,000 పేమెంట్ చేయాలని. నోటీస్ వస్తే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఆ నోటీస్ వస్తే కాదు, డిమాండ్ రైజ్ చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ 42కి సంబంధించి ఫామ్ 61, 61A, 61Bకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి, డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ వాటికి సంబంధించి. 43A సెక్షన్ 286. లాస్ట్ వచ్చేసి క్లాస్ 44 ఆల్రెడీ చెప్పినా కాబట్టి అంది. సో టోటల్గా ఈ ఇన్ఫర్మేషన్ అన్ని చెక్ చేసి సిగ్నేచర్ ఆఫ్ సి ఎవరైతే పర్సన్ ఫైల్ చేస్తుంటారో ఆ పర్సన్ ఫైల్ చేయాలి. ఇన్ అడిషన్ దీంతో పాటు ఫామ్ 3CA, 3CB ఫైల్ చేయాల్సి వస్తుంది. ఫామ్ 3CA ఎవరు ఫైల్ చేయాలి, 3CB ఎవరు ఫైల్ చేయాలి, డిఫరెన్స్ కేసెస్లో ఎవరు ఫైల్ చేస్తామో, ఎవరికి ఏ రిస్క్ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఎవరికి ఫైల్ చేస్తాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి యూడిన్ జనరేషన్స్ ఎట్లా చేయాలి, అండ్ యూడిన్ జనరేషన్కి GST ఆడిట్ ఉన్నప్పుడు ఎట్లా, సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు ఎట్లా, ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. అండ్ కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 3CD ఫైల్ చేసిన తర్వాత అసెస్సీలో యాక్సెప్టెన్స్ అప్రూవల్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్రూవల్స్ కూడా ఎట్లా చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. Before leaving, like, share and subscribe to this channel for more and more information.